ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో కాంతులిన్నుతున్న తిరుమల క్షేత్రం. తిరువిధి ఉత్సవంలో భాష్యకారుల దివ్యానుగ్రహం. ఘనంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వసంతోత్సవం. ఉత్సవ పరిమళాలను వెదజల్లిన అహోబిలం. మే 1వ తేదీ నుండి నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ జేఈఓ సమీక్షా సమావేశం. తెలుగు రాష్ట్రాలలో వైభవంగా నందీశ్వరునికి అభిషేకాలు. భగవన్నామ స్మరణలతో పులకించిన భక్తులు. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచుపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దిజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, టీటీడీ పూర్వపు ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరు ధ్వజ స్తంభానికి మొక్కుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి టీటీడీ శ్రీ గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రబంధగోష్ఠి పారాయణం, సాతుమొర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సాయంత్రం ఆలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ మే 1వ తేదీ ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మే 9వ తేదీ జరిగే ధ్వజ అవరోహణంతో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. నాగలాపురం పరిసర గ్రామాల్లో బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివచ్చేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ పుష్పాలంకరణలను చేయాలని, అలాగే ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలను ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని, ఆలయ ప్రాశస్త్యం తెలియజేయడానికి ఎస్వీబీసీలో ప్రోమోలు రూపొందించి ప్రసారం చేయాలని సూచించారు. ప్రతిరోజు భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాలని జేఈఓ వి వీరబ్రహ్మం తెలియజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదం కౌంటర్లను పెంచాలని, మొబైల్ మరుగుదొడ్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని ఆదేశించారు. అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి ఆలయం, పోటు, యాగశాల, 4 మాడవీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీఓలు నాగరత్న, గోవిందరాజన్, టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, SC3 నరసింహమూర్తి, విజిఓ గిరిధర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఘనంగా గతంలో కంటే చాలా బాగా వైభవంగా నిర్వహించడం కోసం ఈరోజు టీటీడీ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లో మీటింగ్ కండక్ట్ చేయడం. ఇటీవల మహాసంప్రోక్షణ ఈ టెంపుల్కి చేసిన తర్వాత భక్తుల నుంచి కూడా విశేష స్పందన ఉంది. బాగా భక్తులు పెరిగారు. సో రేపు బ్రహ్మోత్సవాలకు 1వ తేదీ నుంచి ధ్వజారోహణంతో ప్రారంభమై ఎవ్రీడే వాహన సేవలు ఉంటాయి. అందులో 5వ తేదీన గరుడ వాహన సేవ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రథోత్సవం కూడా ఉంటుంది. వీటికి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ దర్శనం, వాళ్ళందరికీ కూడా త్రాగునీరు, వసతి, ప్రసాదాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఇక్కడ విద్యుత్ దీపాల అలంకరణ, నాగలాపురం సరౌండింగ్స్
ఇంకా మన యొక్క టీటీడీకి సంబంధించిన రథం కూడా అన్ని చోట్ల కూడా తిరిగి ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంచిగా జరగడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. చిన్న అహోబిలం క్షేత్రంలో అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి వార్షిక వసంతోత్సవ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వసంతోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ఉంజల మండపంలో ఊయలపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం స్వామివారికి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించారు. ఇక సాయంత్రం చల్లని వేళ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను తిరుచిపై దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ప్రసిద్ధ మహానంది దివ్యక్షేత్రంలో శ్రీ మహానందీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసం ప్రదోషకాల సమయంలో అర్చకులు నందీశ్వరుని చెంత గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడ చక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. పుష్పమాలలతో అలంకరణలు చేసి భక్తుల దైవనామ స్మరణల నడుమ నివేదన, హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తోమాల సేవలో బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆమెకు సెంటర్ పనితీరును వివరించారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్న ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానాన్ని వివరించారు. అలాగే లడ్డూ ప్రసాదం తయారీ, ట్రాఫిక్ నిర్వహణ, వసతి సదుపాయాల సమన్వయం వంటి అంశాల్లో ఈ సెంటర్ పనితీరును కూడా వివరించారు. భక్తుల భద్రతకు టీటీడీ చేస్తున్న కృషిని ఢిల్లీ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ईश्वर के दर्शन करके आज सच में अपने आप को धन्य महसूस कर रही हूँ। एक आध्यात्मिक और सांस्कृतिक स्तंभ के नाते हमारा तृप्ति बालाजी का ये मंदिर सदियों से यहाँ पर लाखों भक्तों को अपने दर्शन दे रहे हैं। मैंने भी बालाजी के चरणों में यही प्रार्थना की है कि हम सब भारतवासियों पे अपना आशीर्वाद बना करके रखें, हमारा देश आगे बढ़े।
अच्छा लगा मुझे यहाँ का पूरा एडमिनिस्ट्रेशन देख करके, यहाँ का पूरा ऑर्गेनाइजेशन देख करके। विशेष रूप से कंट्रोल एंड कमांड सेंटर यहाँ का बेहतरीन है। रोज़ाना हजारों भक्त यहाँ आते हैं, परंतु एक भी भक्त को थोड़ा सा भी दिक्कत नहीं होता है। फुली मैनेज, इतना अच्छा सैनिटेशन, हर चीज़ बहुत ही ट्रांसपेरेंट तरीके से, शानदार एडमिनिस्ट्रेशन के साथ। तो मुझे लगता है कि देश के हर बड़े मंदिर को यहाँ से इनके पूरे मॉड्यूल को फॉलो करना चाहिए। मैं पूरी टीम को, पूरी एडमिनिस्ट्रेशन को बहुत बधाई देती हूँ कि आपने लाखों भक्तों की भावनाओं को ध्यान रखते हुए इस मंदिर की प्रतिष्ठा बना के रखी। చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకంలో కొలువైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం జరిగింది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారికి ప్రదోషకాల సమయంలో పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నందీశ్వర స్వామివారికి పలు రకాల వర్ణమయ పుష్పమాలలతో నయన మనోహరంగా అలంకరణ చేసి నైవేద్యం సమర్పించి హారతులు అందజేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంను స్టూడియోలను బుధవారం టీటీడీ విద్య వైద్య విభాగం జేఈఓ ఛానల్ సీఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎస్వీబీసీ స్టూడియోలో జరుగుతున్న పలు కార్యక్రమాల చిత్రీకరణపై సమీక్షించారు. బుధవారం స్టూడియోలో చిత్రీకరిస్తున్న అచ్చతెలుగు అవధానం కార్యక్రమాన్ని వీక్షించి సంధానకర్త ముఖ్య అతిథులతో ముచ్చటించారు. అనంతరం సీఈఓ డాక్టర్ ఏ శరత్ పండితులతో మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష వికాసానికి తోడ్పాటును అందించాలని కోరారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. బాపట్ల జిల్లా బాపట్లలోని కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో శ్రీ చింతామణి మహాగణపతి హోమార్చన కార్యక్రమం భక్తుల సంభరితంగా జరిగింది. చైత్రమాసం బహుళ త్రయోదశి మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ముందుగా అర్చకులు శ్రీ చింతామణి మహాగణపతి స్వామివారికి అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై భక్తుల చేత మహాసంకల్ప పూజలను పూర్తి గావించి వేద మంత్రోచ్చరణలతో శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం బహుళ త్రయోదశి సందర్భంగా మాస శివరాత్రి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఎంతో భక్తిగా స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాముల నగరోత్సవాన్ని నిర్వహించారు. పుష్పశోభితంగా అలంకరించిన సీతారాములను ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చి
పూజలతో హారతులు అందజేశారు. ఆపై మహిళల కోలాట ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ సీతారాములు నగరోత్సవంలో భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కడప నగరం గడ్డి బజార్లో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలు వేడుకగా జరిగాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, విభూతితో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత సుగంధ పుష్పాలతో నందీశ్వరుడికి అలంకరణ చేసి లింగాష్టకాలు, బిల్వాష్టకాలను పఠనం జరిపి మంత్రపుష్పం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో తమిళ సంవత్సరాదిని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలికి తీసుకొచ్చి మూషిక వాహనంపై ఆశీనులను గావించి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే. చిత్తూరు జిల్లా గంగవరం మండల కేంద్రంలోని శ్రీరామ భజన మందిరం శ్రీరాముని దివ్య నామామృతంతో పరిమళించింది. ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అనంతరం సీతారామలక్ష్మణులకు గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక రథంపై ఆశీనులను గావించారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ గంగవరం ఆలయ వీధులలో సీతారాములకు ఊరేగింపు కోలాహలంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష. నెల్లూరు జిల్లా సంగం గ్రామంలోని కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. శ్రీ సంగమేశ్వరుని సన్నిధిలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల జయ జయధ్వనుల నడుమ చక్కని కళ్యాణ వేదికపై అర్చకులు ఆది దంపతులను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు పంచాయతీలోని సత్రంపాడులో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అంజనీ నందనునికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన ఆలయం నుండి అధికారులు అర్చకులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చీర సారె పట్టు వస్త్రాలను అందజేశారు. ముందుగా అమ్మవారికి సమర్పించనున్న పూజా ద్రవ్యాలు సారెకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ హనుమకొండ జిల్లా హనుమకొండలోని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మాసోత్సవాలతో దివ్యంగా విరాజిల్లుతోంది. ఉపాలయంలో వేంచేసిన శ్రీ సింధూర శోభిత ఆంజనేయ స్వామివారికి అర్చకులు చైత్రమాస కైంకర్యాల్లో భాగంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు స్తోత్ర పఠనాదుల నడుమ సింధూర శోభిత శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు అభిషేకాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో మాసోత్సవాలు ప్రత్యేకంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ విజయ విఘ్నేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 77,077 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,241 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,47,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.